స్వేచ్ఛలో కూడా ఏం లేదు, అంతా ఇదే ఉన్నది, ఇదే రచ్చ నడుస్తూ ఉంది. ఫ్యామిలీలు, మీటింగ్లు, స్ట్రాంగ్ వార్నింగ్లు. ఇక ఎమ్మెల్యేలకు క్లాసులు, నేతలతో మీనాక్షి నటరాజన్ వరుస బీటింగ్లు, ప్రత్యర్థుల ఎత్తుగడలు పసిగట్టడంలో ఫెయిల్ అంటూ ఫైర్, ముందుగా అంచనా వేసి విమర్శలకు చెక్ పెట్టాలంటూ సూచన. ఈ నెల 5 వరకు పార్టీ స్క్రీనింగ్, ఇప్పటికే పార్లమెంటరీ వారిగా రివ్యూలు. కాంగ్రెస్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటూ ఇక ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్క్ మొదలైనది. గత 2 రోజులుగా వరుస రివ్యూలు చేస్తూ పార్టీ పరిస్థితులపై స్టడీ చేస్తున్నారు. తనకు కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్ తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రతిపక్షాల కుట్ర అంటూ ఇక్కడ వార్త. సో మొత్తం మీద అయితే మీనాక్షి నటరాజన్కు ఒక ప్రత్యేకమైనటువంటి సపరేట్ రూట్ ఉన్నది, సపరేటు ఆమెకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరి తాయిలాలకు లొంగదు, ఎవరి మాయమాటలకు ఆమె బుట్టలో పడదు. సో నీతి నిజాయితీ ఉంటుంది, గాంధేయవాదంతో ముందుకు పోతుంటుందని ఒక పేరున్నది మీనాక్షి నటరాజన్. సో మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తోటి చాలామంది భయపడుతున్నారు కాంగ్రెస్లో కొంతమంది లీడర్లు. ఈమెను ఎప్పుడు పంపించాలని కుట్ర కూడా జరుగుతుందని ఒక చర్చ జరుగుతున్నది. ఇవన్నీ పక్కన పెడితే వరుసగా ఎమ్మెల్యేలతో మీనాక్షి నటరాజన్ రివ్యూలు పెడుతున్నది, వాళ్ళకు క్లాసులు బిక్తుందట, ఎమ్మెల్యేలకు క్లాసులు బిక్తుందట మీనాక్షి నటరాజన్. మీరు సీరియస్గా వర్క్ చేయాలి, రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో మంచి రిజల్ట్ తీసుకురావాలి, ప్రతిపక్షాలను తిప్పి కొట్టాలని మరి ఎమ్మెల్యేలకు క్లాసులు బిక్తూ మరి ఖచ్చితంగా ఎత్తుకు పై ఎత్తులు పసిగట్టాలని చెప్తుందట. మీనాక్షి నటరాజను క్లాస్ బిక్కినాకనన్నా ఎమ్మెల్యేలో మార్పు వస్తుందో లేదో తెలియదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మరీ అధ్వానంగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలిచిరా నాయన అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గీలకా మేము ఓట్లేసిందని. వాళ్ళు ఎప్పుడు చూడు హైదరాబాద్లో పరిమితం అవుతారు, ఊళ్ళో పోరు, గ్రామాల్లో తిరగరు, కాన్స్టిట్యున్సీలలో మరి రివ్యూలు చేసుకోరు. హైదరాబాద్లో ఉండాలి, పై రౌలు చేయాలి. కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉన్నది. సో ఆ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా మారురి, గ్రామాలకు బోరి, గ్రౌండ్లకు బోరి, ఇంటింటికి తిరిగి ఇచ్చిన హామీల్ని కొంతలో కొంత నెరవేర్చే ప్రయత్నం చేయరి, ప్రజలకు అందుబాటులో ఉండుర్రి. లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు కూడా మీరు ప్రజలకు పోకపోతే రేపు ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ అభ్యర్థులు ఓట్లాడగలిగి పోతే తుప్పుమని ఉంచేటువంటి అవకాశం ఉంది. అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా కొంత ప్రజల్లో ఉండేటువంటి ఆలోచన చేయండి. ఇంకా పైరావులు చేస్తాం, ఇంకా హైదరాబాద్లో ఉంటాం, లగ్జరీ హోటల్లో తిరుగుతాం, కార్లలో తిరుగుతాం, మరి ఖరీదైనటువంటి బిల్డింగ్లు కడతాం, ల్యాండ్లు కొంటామంటే కాని పని. ప్రజలు చైతన్యవంతులయ్యారు, సోషల్ మీడియా అప్డేట్ అయింది. మీ ప్రతి మూమెంట్ని ఇంటెలిజెన్స్ కంటే ఎక్కువ మీ నియోజకవర్గ యువకులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి బొక్కబోర్లో పడతారు, వచ్చే భవిష్యత్తు అంతా కూడా అంధకారణ్యం అవుతుంది. సో మీనాక్షి నటరాజను క్లాస్ తోటైనా సెట్ అవ్వాలి ఇప్పటికైనా. ఇంకేముందా దిశలో చూస్తే